ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సిక్స్త్ సెమిస్టర్ ఫస్ట్ ఎలెక్టివ్లో న్యూమరికల్ అనాలిసిస్ పేపర్ 7 న్యూమరికల్ అనాలిసిస్. దీంట్లో వన్ ఆఫ్ ది ఎలెక్టివ్ ఇది న్యూమరికల్ అనాలిసిస్. ఇది వన్ ఆఫ్ ది ఎలెక్టివ్. దీంతో పాటు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవచ్చు, నెంబర్ థియరీ తీసుకోవచ్చు, ఇవన్నీ తీసుకోవచ్చు. దీంట్లో న్యూమరికల్ అనాలిసిస్ బి అనమాట, వన్ ఆఫ్ ది ఎలెక్టివ్. ఇది 7B. 7A ఏమో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్, అది కొంతమంది తీసుకుంటారు. కొంతమంది న్యూమరికల్ అనాలిసిస్ తీసుకుంటారు, కొంతమంది నెంబర్ థియరీ తీసుకుంటారు. సో న్యూమరికల్ అనాలిసిస్ తీసుకుంటే మీకు పేపర్ 5 పేపర్ 6 థియరమ్స్ ఉన్నట్టు దీంట్లో ఉండవు. డైరెక్ట్గా సమ్స్, ఇంకా ఒక ఫార్ములా చేయడం, దాని మీద సమ్ చేయడం, ఫార్ములా నేర్చుకోవడం, సమ్ చేయడం, అలా ఉంటుంది. ఓన్లీ యూనిట్ 1 ఒకటి 2-3 థియరమ్స్ ఉంటాయి, అది కూడా సమ్సే. 5 యూనిట్స్ కూడా అన్ని ప్రాబ్లమ్సే. ఇంకా దగ్గర ఒక 15 దగ్గర ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్, మెథడ్స్, దాని మీద సమ్స్ చేయడమే. సైంటిఫిక్ క్యారెక్టర్ యూజ్ చేయడం, సమ్స్ చేస్తూ ఉండడం. నీకు పేపర్ 5 పేపర్ 6 చేసినట్టు ఇక్కడ థియరమ్స్ చదవడం ఉండవు. అర్థమైందమ్మా? ఇక్కడ న్యూమరికల్ అనాలిసిస్లో మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. ఏదైనా 5 యూనిట్స్ అయ్యి. దీంట్లో ఫస్ట్ యూనిట్ ఎర్రర్స్ ఇన్ న్యూమరికల్స్. సెకండ్ యూనిట్ సొల్యూషన్స్. ఫస్ట్ యూనిట్ ఎర్రర్స్ ఇన్ న్యూమరికల్ కాంపిటీషన్. న్యూమరికల్ కాంపిటీషన్. అంటే మనం సమ్స్ చేసినప్పుడు వచ్చే ఎర్రర్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయి, అవన్నీ దీంట్లో ఉంటాయి. యూనిట్ 2 సొల్యూషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్. సొల్యూషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ అండ్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్. సొల్యూషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్. ఇక్కడ మనం సొల్యూషన్ ఫైండ్ చేయాలి. వాళ్ళు సమ్ ఇస్తారు, మన సొల్యూషన్. ఇక్కడ మనకి మెథడ్స్ ఉంటాయి. బైసెక్షన్ మెథడ్, న్యూటన్స్ మెథడ్. ఇక్కడ దీంట్లో ఉన్న మెథడ్స్. ఇక్కడ ఎర్రర్స్ ఫైండ్ చేయాలి. న్యూమరికల్ కాంపిటీషన్స్లో ఎర్రర్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, అవి ఫస్ట్ యూనిట్ అంతా ఉంటుంది. సెకండ్ యూనిట్లో సొల్యూషన్స్ ఫైండ్ చేయాలి. ఆ సొల్యూషన్స్ ఏమేమి మెథడ్స్. ఫస్ట్ది బైసెక్షన్ మెథడ్. ఇది ఫస్ట్ మెథడ్, బైసెక్షన్ మెథడ్ ఉంటుంది. రెండోది ఇటరేషన్ మెథడ్. మూడోది ఫాల్స్ పొజిషన్ మెథడ్. నెక్స్ట్ది న్యూటన్ రాఫ్సన్ మెథడ్. తర్వాత రామానుజన్స్ మెథడ్. మీకు మొల్లర్స్ మెథడ్ కూడా ఉంది, అది ప్రస్తుతానికి సిలబస్లో లేదు. అది యూనిట్ 2లో ఉండే మెథడ్స్. బైసెక్షన్ మెథడ్, హైడ్రేషన్ మెథడ్, ఫాల్స్ పొజిషన్ మెథడ్, న్యూటన్ రాఫ్సన్ మెథడ్, రామానుజన్స్ మెథడ్. ఇది మీకు జస్ట్ బైసెక్షన్ మెథడ్ అంటే తెలుసుకుంటారు, దాని మీద సమ్స్ చేస్తారు అంతే, మోడల్స్. అలాగే ఇటరేషన్ మెథడ్ అంటే తెలుసుకుంటారు, దాని మీద సమ్స్ చేస్తారు. అలాగే ఫాల్స్ పొజిషన్ మెథడ్, ఫార్ములా యూజ్ చేయడం, సమ్స్ చేయడం, అంతే. ఇవన్నీ మెథడ్స్. న్యూటన్ రాఫ్సన్ మెథడ్, రామానుజన్స్ మెథడ్, ఇవన్నీ సొల్యూషన్స్గా ఫైండ్ చేయడానికి ఈ మెథడ్స్ అన్నీ ఉపయోగిస్తారు. అర్థమైందమ్మా? దీంట్లో ప్రతి మెథడ్ చదువుకోవాలి. బై యూజింగ్ బైసెక్షన్ మెథడ్స్ చేయమంటారు, బై యూజింగ్ ఇటరేషన్ మెథడ్స్ చేయమంటారు, బై యూజింగ్ ఫాల్స్ పొజిషన్ మెథడ్స్ చేయమంటారు, బై యూజింగ్ న్యూటన్ రాఫ్సన్ మెథడ్స్ చేయమంటారు, బై యూజింగ్ రామానుజన్స్ మెథడ్స్ చేయమంటారు. మెథడ్స్ అన్నీ ఇంపార్టెంటే. ఏదో ఇస్తారు. మొత్తం యూనిట్ 1లో ఎర్రర్స్ ఇది స్టాండర్డ్గా ఉంటాయండి, పర్వాలేదు. యూనిట్ 2లో మాత్రం మొత్తం చాయిస్లో 2 ఉంటాయి కదా. యూనిట్ 2లో 10 మార్క్స్. 10 మార్క్స్లో సెకండ్ క్వశ్చన్ ఇది 2A 2B అని ఉంటాయి కదా.
ఏలో ఒక మెథడ్ ఇస్తే బీలో ఒక మెథడ్ ఇస్తాం. అలా ఏ మెథడ్ ఇస్తారో చెప్పలేను. అందువల్ల ఇవన్నీ 5 మెథడ్స్ చదువుకోవాలి. అర్థమైందమ్మా? ఇవి యూనిట్ 2లో. యూనిట్ 1లో ఎర్రర్స్, ఇది వరకు ఈ రెండు కలిపి ఉంటుంది యూనిట్. ఎర్రర్స్ అన్నది చాప్టర్ అన్నమాట. అందులో రెండు కానీ ఇది అచ్చంగా ఒక యూనిట్ పెట్టారు. అంటే దీనికి ఇంకా బాగా చదువుకుంటారని దీన్ని అచ్చంగా ఒక యూనిట్ పెట్టారు. అసలు ఇది చాలా చిన్న చాప్టర్. ఎర్రర్స్ చాలా తక్కువ అన్నమాట సిలబస్. కానీ పిల్లలకు ఇంకా విద్యార్థులకు ఇంకా బాగా అవగాహన వస్తుందని చెప్పేసి ఇదంతా ఒక యూనిట్ పెట్టి ఇంకా బాగా అవగాహన పెంచుకోమని చెప్పారు అన్నమాట. సొల్యూషన్స్ సపరేట్ యూనిట్ చేయిస్తారు. ఇదివరకు ఈ రెండు ఒక యూనిట్లో ఉండేవి. దీనికి చాలా తక్కువ వెయిటేజ్ ఇచ్చేవారు. న్యూమరికల్ కాంపిటీషన్లో 5 మార్క్స్ ఇచ్చేవారు సమ్. ఈసారి ఇది ఒక యూనిట్ చేశారు అదనమాట. అలాగే యూనిట్ 2లో ఈ మెథడ్స్ ఉంటాయి. అందువల్ల ఇది యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 1, యూనిట్ 2, ఇంకో 3 యూనిట్స్ ఉంటాయి. మీరు ఈ మెథడ్స్ చదువుకుంటే చాలు, పాస్ అయిపోతారు. ఈ మెథడ్స్ అన్నీ వచ్చేయాలి. అలాగే ఈ ఎర్రర్స్ అర్థమైందా? కానీ ఒక మెథడే చదువుకుంటే ఒక పని చేయదు. మళ్ళీ ఏదో ఒక మెథడ్ వాళ్ళు నచ్చిన మెథడ్ ఇవ్వచ్చు. ఈజీగానే ఉంటాయి. ఫార్ములా రాయడం, మెథడ్ చేసేయడం, అలా ప్రొసీజర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. మీకే అర్థమైపోతుంది. పేపర్ 5, పేపర్ 6 అంత కష్టంగా ఉండవు థియరమ్స్లో. అర్థమైందా? నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 3లో ఇంటర్పోలేషన్ 1. ఇంటర్పోలేషన్ 1 ఏముంటాయంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్స్ ఉంటాయి. సో ఎర్రర్స్ ఇన్ పాలినామియల్ ఇంటర్పోలేషన్. దీంట్లో మనకి డిఫరెన్స్ టేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఫార్వర్డ్ డిఫరెన్స్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్స్ ఉంటాయి. ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్, అలాగే బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్స్ ఉంటాయి. సో ఇక్కడ యూనిట్ చెప్పినప్పుడు తెలుస్తాయి కదా. నేను ఇవి యూనిట్ 2లో, యూనిట్ 3లో ఉన్నాయి. ఇంటర్పోలేషన్లో మీకు ఇంట్రొడక్షన్ అన్నమాట. యూనిట్ 4కి కొన్ని మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ యూనిట్కి న్యూటన్స్ ఫార్వర్డ్ అని, న్యూటన్స్ బ్యాక్వర్డ్, గౌస్ ఫార్వర్డ్, గాస్ బ్యాక్వర్డ్ ఉంటాయి. వాటికి స్టార్టింగ్ పోతుంది. అసలు ఫార్వర్డ్ టేబుల్ ఎలా చేస్తారు, బ్యాక్వర్డ్ టేబుల్ ఎలా చేస్తారు, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. అర్థమైందమ్మా? దీంట్లో సమ్స్ ఉంటాయి. ఇది ఇంటర్పోలేషన్ 1. అర్థమైందా? సో ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్, దీంట్లో ఇంకా ఎర్రర్స్ ఇవన్నీ మనం ఫైండ్ చేస్తాము. ఈజీగానే ఉంటాయి ఇవన్నీ సమ్స్. ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడ థియరమ్స్ తగలలేదు. ఎక్కడో తగిలితే 1-2 థియరమ్స్ ఉంటాయి. మిగతా అన్నీ సమ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తుంటారు. అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు అన్నమాట. అది యూనిట్ 2. యూనిట్ 3. యూనిట్ 4కి వచ్చేసరికి యూనిట్ 4లో మీరు యూనిట్ 3లో ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ చేస్తారు, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు కదా. తర్వాత ఇక్కడ యూనిట్ 4లో న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్, అలాగే గాస్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్స్ ఉంటాయి. న్యూటన్స్, గాస్, స్ట్రిల్లింగ్స్, ఈ 3 స్ట్రిల్లింగ్స్ ఫార్వర్డ్. ఇది యూనిట్ 4 అన్నమాట. న్యూటన్స్ ఫార్వర్డ్, ఇగో న్యూటన్స్ ఫార్ములా, గాస్ సెంట్రల్ డిఫరెన్స్ ఫార్ములా ఉంటుంది. నెక్స్ట్ గాస్ సెంట్రల్ డిఫరెన్స్ ఫార్ములా, గాస్ సెంట్రల్ డిఫరెన్స్ ఫార్ములా. సో గాస్ సెంట్రల్ డిఫరెన్స్ ఫార్ములా ఉంటుంది. అలాగే స్ట్రిల్లింగ్స్ ఫార్ములా ఉంటుంది. అర్థమైందమ్మా? అదే న్యూటన్స్ ఫార్ములా. అదే గాస్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, న్యూటన్స్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఇవన్నీ ఫార్ములాసే. రాసుకుని న్యూటన్స్ ఫార్వర్డ్ అంటే ఫార్ములా రాస్తాం, దాని సమ్ ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం అన్నీ మనం రాసేస్తాం. అలాగే గాస్ కూడా అంతే. అలాగే స్ట్రిల్లింగ్స్, అలాగే గాస్ సెంట్రల్ డిఫరెన్స్. అర్థమైందమ్మా? అయితే ఈ 2 చదువుకుంటే చాయిస్కి వస్తుంది. అర్థమైంది? ఇది యూనిట్ 4.
సో ఇది యూనిట్ 4. నెక్స్ట్ యూనిట్ 5 ఇంటర్పోలేషన్ 3. ఇంటర్పోలేషన్ 3లో ఇక్కడ లాగ్రాంజెస్ ఫార్ములా ఉంటుంది. లాగ్రాంజెస్ ఫార్ములా అలాగే ఎర్రర్స్ లాగ్రాంజెస్ ఫార్ములా ఉంటుంది. తర్వాత న్యూటన్స్ జనరల్ ఇంటర్పోలేషన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇంపార్టెంట్ న్యూటన్స్ జనరల్ ఇంటర్పోలేషన్. తర్వాత బెసెల్స్ ఫార్ములా. ఇది ఎక్కువ లాగ్రాంజెస్ ఎక్కువ ఇస్తుంటారు. అలాగే ఇంకా కొన్ని ఉన్న మెథడ్స్ దీంట్లో అవన్నీ మనం యూనిట్ చెప్పినప్పుడు చెప్తాం. అర్థమైంది. ఇది మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి న్యూమరికల్ అనాలిసిస్లో. ఫస్ట్ యూనిట్ ఎర్రర్స్. అది వరకు చిన్న చాప్టర్, అది ఎర్రర్స్ చిన్న చాప్టర్ కానీ మనం బాగా డీప్గా డిస్కస్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ సొల్యూషన్స్లో చెప్పిన మెథడ్స్ బైసెక్షన్ మెథడ్, న్యూటన్ రాఫ్సన్ మెథడ్, రామానుజన్ మెథడ్, తర్వాత ఇవన్నీ చదువుకోవాలి. అర్థమైందా? ఫాల్స్ పొజిషన్ మెథడ్ ఇవన్నీ. యూనిట్ 3 వచ్చి ఇంటర్పోలేషన్ 1, 2, 3. ఇది వరకు ప్రీవియస్ సిలబస్లో ఇంటర్పోలేషన్ మొత్తం ఒక యూనిట్ ఉండేది. ఇప్పుడు దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్ అంతా అసలు డిఫరెన్స్ టేబుల్స్ రాయడం, ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్, టేబుల్స్ అన్ని తయారు చేయడం ఫస్ట్ యూనిట్. అది యూనిట్ 3. యూనిట్ 4 వచ్చేసరికి న్యూటన్స్, గాస్, స్టిర్లింగ్స్. యూనిట్ 5 వచ్చేసరికి లాగ్రాంజెస్, బెసెల్స్ ఫార్ములా, న్యూటన్స్ జనరల్ ఇంటర్పోలేషన్ ఇవన్నీ ఉంటాయి. అర్థమైందమ్మా? ఇవన్నీ ఇది మొత్తం యూనిట్ 5 యొక్క మొత్తం పేపర్ 7B యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంది. ఇంకా సిలబస్ ప్యాటర్న్ మామూలే, 5 మార్క్స్ 10 మార్క్స్. ఏ యూనివర్సిటీ తగ్గట్టు ఆ యూనివర్సిటీకి ఇస్తాము. అర్థమైందమ్మా? దీంట్లో మనం ఎక్కువ నా వీడియోస్ అసలు మీకు రాకపోవచ్చు ఈసారి, ఎందుకంటే అన్నీ ఈజీగా ఉంటాయి. మీరు జస్ట్ ఆ ఫార్ములా రాయడం, ఫార్ములా బట్టి లెక్కలు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సైంటిఫిక్ కాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుని సమ్స్ చేసుకుంటూ ఉన్నాయి. ఫార్ములా ఫస్ట్ బెసల్స్, ఫస్ట్ బైసెక్షన్ మీద ఉందనుకోండి, అసలు ఫార్ములా తెలుసుకుంటాను, దాని మీద సమ్ చేసేవి ఈజీగా వచ్చేస్తాయి. అలాగే న్యూటన్ రాఫ్సన్ మీద ఫార్ములా, అలాగే రెగ్యులర్ వాల్స్ మీద ఫార్ములా, అలా చేసేవి ఫార్ములా, రామానుజన్ మీద ఫార్ములా యూజ్ చేయడం, ఆ ఫార్ములా బట్టి మనం సమ్ చేయడం, జస్ట్ అంతే. దీంట్లో థియరమ్స్ గట్రా అంటే ఉంటాయి, కానీ కష్టంగా ఇద్దాం అనుకున్నప్పుడు థియరమ్స్ అన్నీ ఇస్తారు స్టేట్ అనుకోని, కానీ మ్యాక్సిమం ఇవ్వడం ముందు సమ్స్ చేసుకుంటే చాలు. అర్థమైందమ్మా? అంటే థియరమ్స్ కూడా ఉంటాయి, బాగా కష్టంగా ఇద్దాం అనుకున్నప్పుడు థియరమ్స్ అని ఒక థియరం ప్రూవ్ చేయమంటుంటారు, అప్పుడు చూద్దామంటే ముందు మీరు ఈ సమ్స్ అన్ని నేర్చేసుకోవాలి. అర్థమైందమ్మా? సమ్స్ నేర్చేసుకుని అన్ని మెథడ్స్ వచ్చేస్తే అప్పుడు థియరమ్స్కి వెళ్ళాలి. థియరమ్స్ కూడా ఉన్నాయి, లేవని లేదు, అన్నిటికీ డెరైవ్ చేయమంటారు ఫార్ములాస్ కొన్ని ఉన్నాయి, కానీ మీరు ముందు సమ్స్ చేసి వెళ్ళాలి. అప్పుడు సమ్స్ అన్నీ వచ్చేస్తే మెథడ్స్ అన్నీ వచ్చేయాలి. దీంట్లో ఉన్న మెథడ్స్ అన్నీ వచ్చేస్తే అప్పుడు మీరు థియరమ్స్కి వెళ్ళాలి. అర్థమైందమ్మా? ఇది నెక్స్ట్ మనం ఎర్రర్స్ అంటే ఏంటి, ఎర్రర్స్ టైప్స్ అంటే ఏంటి, అర్థమైందా? అసలు దాంట్లో ఒక థియరం ఉంది, ఇంపార్టెంట్ థియరం, 10 మార్క్స్ థియరము, అది కూడా చెప్పాలి, మీకు చెప్తాను. అర్థమైందమ్మా? థ్యాంక్ యూ.